ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కలువరి ప్రైమ్ మినిస్టర్ నుంచి మన దినము నూతనముగా మన ప్రభు అయిన యేసయ్య మనకిచ్చినట్టు ఈ వాగ్దానం బట్టి మీరు అతిగా తన తండ్రికి ప్రేమైన బిడ్డలుగా ఉంటున్నందుకు మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చుచున్న వాగ్దానములు, మీ కుటుంబంలో దుఃఖములు ఉంటే మరి సంతోషపరిచే మన తండ్రి సంతోషంగా ఉన్న బిడ్డలు స్తుతించి ఘనపరిచి మయంపరిచి అనేకమైన బిడ్డలకు ఆయన వర్తమానమును అందించమని చెప్పినాడు కదా. నేను వచ్చేంత వరకు మీరు అందరికీ నా సువార్తను అందించమని చెప్పినాడు. మరి ఆ విధంగా నేను చేస్తున్నామా? మరి వాగ్దానం ప్రకారం ప్రతి బిడ్డలకు షేర్ చేస్తున్నామా? లైక్ చేస్తూ ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా ఉండటానికి ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొనున్నాడు. మరి ఈ లోకములో కొంత దినము మాత్రమే మనకు ఈ సమయము దొరికింది కనుక సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా వాగ్దాన ప్రకారము ఆయన మాటలు అమూలమైన ముత్యములైన ఈ లోకానికి ఎంతో రక్షణ కలిగించే మాటలు, లోకములో అనారోగ్యం పడిన వారికి స్వస్థత కలిగించే ఆ వాగ్దానం ప్రకారము నేను కూడా బ్రతుకుచున్నాను కదా. అయితే ఈరోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 71 అధ్యాయం 1వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నాకు బలమైన ఆశ్రయము నీవే. ప్రభువా, ఈ లోకములో నేను అంత ఇంతగా ఉన్నప్పటికీ నాకు బలమైన దేవుడు నీవే, నాకు ఆశ్రయ దుర్గమైన తండ్రివి నీవే అని ఈరోజు ధైర్యముగా నిబ్బరంగా ఉంటున్న సహోదరులారా, ఈ లోకములో అంతో చింత బాధలో ఉన్నప్పటికీ, లోకులు నీ పైన అంతో ఇంతో ఏదో ఒకంగా ఉంటున్నప్పటికీ నీ దేవుడైన యేసయ్య నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు, నీకు గొప్ప బలముగా ఉంటున్నాడు. నిన్ను ఆశీర్వదించటానికి, దీవించటానికి, నీ కోరికలు తీర్చటానికి నీ తండ్రి నీ మధ్యలో వచ్చి ఉంటున్నాడు గనక ఈరోజు మరి మన ప్రభు అంచిన మాటలు కూడా అందుకే కదా ఆయన మరి ఈ విధంగా మరి నేను కూడా బాల్యము నుంచి మన ప్రభుని నమ్మినట్టు వారమైతే ఆయన నామములో ఖచ్చితంగా మనం ఈ విధంగా బలమైనట్టు వారుగా ఆయన ఆశ్రయ దుర్గముగా మన తండ్రిని నమ్మకంగా ఆయనలో ఉంటాం కదా. ఆయన చిత్తమే కదా. మరి ఆయన కృపలు ఉన్నప్పుడు మరి ఈరోజు మరి మన ప్రభు మనకు చెప్తాం మరి ఒక మాట కూడా, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్రయ కార్యములు నేను తెలుసుకొని ఉన్నానని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూడు, ప్రభువా, నువ్వు బోధించిన ప్రతి బోధనందు నీ ఆశ్చర్యమైన కార్యములను ఇంతవరకు నేను తెలుసుకొని ఉన్నాను. మరి ఇంకా కొంతమందికి తెలియదు కదా. నువ్వు తెలుసుకొని ఉన్నావా? అయితే నేను కూడా తెలుసుకున్నట్టు దావీదులాగా తన చిత్తాన్ని, తన కృపను గుర్తిరిగినప్పుడు ఆయన మరి అనేక మందికి మరి ఆయన మరి ఆ యొక్క గొర్రెల మందలో కాచుతూ ఆయన మరి పాటల ద్వారా, సితారతో, వాద్యాలతో ఆయన తెలుసుకొని ఆయన ఏం చేసిండ్రు? ఆయన స్తుతించటము నేర్చుకున్నాడు. ఈరోజు నేను కూడా ఆయన స్తుతించటం నేర్చుకుందామా? ఆయన చిత్తములో ఉందామా? అయితే ఈరోజు తెలుసుకున్న బిడ్డ, అది నీ వరకు, నీ ఇంటి వరకు కాదు, కానీ ప్రపంచానికి ఆ యొక్క వర్తమానం మనం అందించే వారికి ఉండాలి. కాబట్టి ప్రభు ఈరోజు అందుకే నన్ను ఎన్నుకుంటున్నాడు కదా. కాబట్టి ఆయన చిత్తాన్ని వెన్నుకున్న బిడ్డలు ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఆయన బోధించుచుండగా ఆ బోధనలు వినినటి వారు, దైవ సేవకులు బోధిస్తున్న బోధన వినినట్టి మరి విశ్వాసులు కావచ్చు, మరొకరు కావచ్చు, మీరు కూడా ఒక దినము బోధకులై ఇతరులకు మీరు బోధన చేసి అనేక మందిని దొడ్డి కట్టి ప్రభునామానికి కంచె వేసినట్టు వారుగా మరి ప్రభునానికి వారిని కూడా రక్షణలోనికి తీసుకురావాలని ప్రభు వాక్యం చలవిచ్చున్నారు. అంతేకాకుండా, దేవా, నేను కూడా సత్యమును బట్టి నీ స్వరమండలము వాద్యముతో నిన్ను స్తుతించదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించదను. వాయిద్యములతో నిన్ను ధ్యానించి నిన్ను స్తుతించి నిన్ను గణపరుచుకుందనని మరి ఆయన సత్యముని గురించి మనము తెలుసుకొని ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయనకే మహిమ కలగాలి. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత, బోధన అయిన తర్వాత మళ్ళీ అందులో నుంచి తప్పిదార పడకుండా ఆయన బోధన ఎలా ఉంటుందంటే ఈ లోకానికి మరి చచ్చిపోయిన ఎముకలను తిరగ బ్రతికించినదే ఆయన వాక్యము. కాబట్టి మరి ఎముకలను బ్రతికించిన ఆ వాక్యమే ఈరోజు నన్ను కూడా మరి బ్రతికిస్తున్నదంటే నువ్వు ఊరకుండక సత్యముతో ఆయన స్తుతించుతూ, వాద్యములతో, సితారలతో,
దావీదు ఏ విధంగా మరి నాట్యమాడి ఆయన స్తుతించినాడో ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగా స్తుతించాలి, ఘనపరచాలని నీ తండ్రి నేను ప్రేమించి మరి నీ కోసమై కలువరి శిలువలో కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టును జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన నామములో ఖచ్చితంగా జీవించగలవు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి ఒక మాట కూడా ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, యెహోవా నీకు నా సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించున్నాడు. యెహోవా నీకు నాకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని ఏం చేస్తున్నాడండి? కరుణిస్తున్నాడు మన తండ్రి. ఈరోజు మరి ఆయన్ను స్తుతించుతూ గణపరుస్తూ మయంపరుస్తున్నట్టు దావీదుని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు నన్ను కూడా వాడుకునటానికి ఇష్టపడుతున్నాడు. తన సన్నిధి కాంతి నీకు ప్రకాశింపజేయటానికి, నిన్ను కరుణించటానికి నీ దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఆ దేవునికి ఈరోజు నువ్వు మహిమ కలిగినట్టు బిడ్డగా ఉండాలని మన ప్రభు అడుగుచున్నాడు కదా. మరి అయితే ఈరోజు మరి దేవుని యొక్క సత్యములను ఆయన బోధనను విని గమనించుకొని ఉంటూ మరి లోకములో మనం పడిపోయినట్టు వారు ఉండకుండా లోకములో ఉన్న చీకటిని వెలిగించేవారుగా నన్ను వాడుకోవటానికి మన ప్రభు ఈరోజు ఏర్పడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబంలో నిత్యము ఆయన నామమును ధ్యానించుకుంటూ ఒక అధ్యాయం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసిన పనులు ఎందును, మీ కుటుంబంలో మీ వారు అందరూ చేసిన పనులు ఎందును ఆ తండ్రి తోడుగుండాలని నువ్వు నిత్యం ఆయన ప్రార్థించినట్లయితే ఆయన తోడుగా ఉండి నీడగా ఉండే గొప్ప దేవుడు, ప్రకాశింపజేయాలని ఆలోచన కలిగిన దేవుడు ఈరోజు మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ పిలిచుచున్న దేవునికి ఎంత కష్టంలో ఉన్నావో ప్రభునామంలో ప్రార్థించితే కష్టమంతా విడుదలైపోతుంది. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య ఈ మాటలు ఆశీర్వదించి మీ కుటుంబం దీవించాలని చిన్న సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రుడైనా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్న మా గొప్ప దేవుడా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుడా, అవును తండ్రి, నీ బోధన విని గమనించి మీ సత్యములో మేము బ్రతుకుటానికి సాయం దాయిచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.